అడవి జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు దూకావే జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సై. ఇప్పుడు వచ్చిన బీజేపీ క్యాండిడేట్ కూడా ఆదోనికి ఏం చేస్తాడనేది చెప్పడంలా. ఎంతసేపులో ఉన్నా నేను బోయోడిని, నేను వాల్మీకిని, నన్ను గెలిపించానని అడుగుతున్నాడు తప్ప మతము కులం పేరు మీద చెప్పుకొని మాట్లాడుతున్నాడు తప్ప ఇన్ని రోజులు ఇన్నేళ్ళు ఆదోనిలో అందరం కూడా హిందూనైతేనేమి ముస్లిం అయితేనేమి క్రిస్టియన్ అందరూ కలిసిమెలిసి ఉన్నాం. ఏ రోజు మనము కుల రాజకీయం కానీ మత రాజకీయం కానీ చేసింది లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే అవన్నీ పక్కన పెట్టి నువ్వేం చేస్తావో చెప్పాలి. ఆధునిక ఏం చేస్తావు మేము గర్వంగా చెప్పగలుగుతాం. ఈ 5 ఏళ్ళు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, బైపాస్ తీసుకొచ్చినాం, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం, పాలిటెక్నిక్ బిల్డింగ్ కట్టినాం, హాస్పిటల్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం, టౌన్లో రోడ్లు డ్రైన్లు వేస్తూ ఉన్నాం. మేము చెప్పేవి ఇంకా ఏమైనా తక్కువ ఉంటే కూడా మేము రాబోయే రోజుల్లో చేస్తామని మేము గర్వంగా చెప్తా ఉన్నాం. కానీ నువ్వేం చెప్తున్నావు? నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఎంతసేపులో ఉన్న విమర్శలు చేస్తున్నావు, బూతులు మాట్లాడుతున్నావు, నీ ఇష్టానుసారంగా నోటుకు అదుపు లేకుండా ఏదైనా ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేస్తున్నావా తప్ప ప్రజలకు ఏం చేస్తున్నావు అనేది చెప్పాలా. రేపు పొద్దున్న నువ్వు గెలిస్తే ఏం చేస్తావో చెప్పాలా. అంతేగాని కులం పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడం మానేయమని కూడా పార్థసారథి గారికి ఆ మెంటల్ డాక్టర్కి కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడుండే సమాజంకి ఏం మెసేజ్ కావాలో అదే చెప్పాలి, లేదా ఏం చేస్తామో చెప్పాలా. నువ్వు 20 రోజుల ముందు వచ్చి ఈరోజు నేను 20 రోజుల్లో గెలుస్తాను 15 రోజుల్లో కౌంట్ డౌన్ నువ్వు కాదు ఇవ్వాల్సింది ప్రజలు. అల్టిమేటం ప్రజలు, గెలుపోవటం నిర్ణయించేది ప్రజలు. వాళ్ళు ఎవరికి ఏదో దాన్ని మనం అంగీకరించాలి. అంతేగాని నేను 20 రోజులు అయిపోయినాను పో 15 రోజులు అయిపోయినాను పో అంటే అది పద్ధతి కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రెచ్చగొట్టే ధోరణి వద్దు. మేము ఊరికే ఉన్నామని చెప్పి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు నోరు మూసుకొని ఉండే ప్రసక్తి లేదనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో 13వ తారీఖు మనకి ఎలక్షన్ రోజు కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా నేను ముఖ్యంగా ప్రజలను కోరుకునేది ఏమంటే 13వ రోజు మీరు వచ్చి ఓటింగ్లో పాల్గొనాలి. మీరు ఓట్లో పాల్గొంటే మా మీద మీకు హక్కు ఉంటుంది. మీ ఏరియాలో పనిచేయడానికైనా మమ్మల్ని క్వశ్చన్ చేయడానికైనా ఒక అధికారం మీకు వస్తుంది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి 13వ రోజు పొద్దున కూడా అందరూ వచ్చి ఓటింగ్లో పాల్గొని అత్యధిక మెజార్టీతో సాయి ప్రసాద్ రెడ్డి గారిని 3వసారి కూడా ఎమ్మెల్యే చేయాలని కోరుకుంటూ సెలవు చేసిన విలేకరులకు, అదేవిధంగా ఈరోజు పార్టీలోకి జాయిన్ అవుతున్న మేస్త్రి మోబాషా గారికి, ఇనాయత్ గారికి, అజీజ్ అందరికీ, ఎవరైతే యువకులు వచ్చినారో అందరికీ గత 5-6 ఏళ్ళ నుంచి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో కష్టపడి ఎంతో అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద అక్కడ పార్టీకి పనిచేయడము, ఈ 5 ఏళ్ళలో వాళ్ళు ఎంతో కష్టపడి అక్కడ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈరోజు వాళ్ళ విధి విధానాలు నచ్చక ఏవైతే ఉందో వాళ్ళ సపోర్టింగ్ నేచర్ కానీ లేదా ఏం చేస్తామనేది ఒక క్లారిటీ లేని పార్టీలో ఉండడం కంటే ఒక క్లారిటీ ఉండే విజన్ ఉండే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి గారికి పనిచేస్తామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఉండే కాలం ప్రజెంట్ ఉండే దానిలో కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకవైపు, మిగతా 3 పార్టీలు ఒకవైపు ఉండే పరిస్థితి మనం ఆదరణలో చూస్తున్నాం. కానీ వాళ్ళు అందరూ బీజేపీకి సపోర్ట్ చేస్తుంటే మనకి నచ్చలేకున్నట్ల మేము అందరూ కలిసి చైర్మన్ ఎంఎంజీ గౌస్భాయ్తో పాటు మేము వైసీపీలో జాయిన్ అయినాము. కాబట్టి ఇప్పటి నుంచి సాయన్నకి సపోర్ట్ చేస్తాము, పాల్గొంటాము. అన్ని పనులు మేము చేసి సాయన్నకి గెలిపిస్తాము. మేము అజీజుర్ రెహమాన్, డాక్యుమెంటేటర్ అబ్దుల్ రెహమాన్ కొడుకు అజీజుర్ రెహమాన్.